నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో గడ్డన్నారం డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీదేవి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తిని, అట్లాగే నేను లెక్చరర్ని. 15 సంవత్సరాలు లెక్చరర్గా చేశాను. దాని తర్వాత లెక్చరర్ మానేసి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నాకు 2 పిల్లలు. మా వారు రియల్ ఎస్టేట్లో చేస్తారు. సో లెక్చరర్ తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాను. అంటే టీచింగ్ ఫీల్డ్ వదిలిపెట్టి మరి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నేను సేవ చేయడానికి నాకు ఎక్కువగా పరిధి ఉంది అని అంటే, ఇట్లాగా రాజకీయాల్లోకి వస్తేనే అందరికీ కూడా నేను సేవ చేయగలుగుతాను అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక ఉండేది. కానీ వాస్తవానికి టీచింగ్ ఫీల్డ్ అంటే ఒక వెరైటీ మైండ్ సెట్ ఉంటుంది. ఎంతసేపు ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పాలి, విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పాలి. అంతే తప్ప ఈ వాస్తవానికి రాజకీయాలకు టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలి, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అందులో టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వస్తే తప్పేముంది? వీళ్ళ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి జాతి బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అంటే రావడంలో తప్పేమీ లేదు కదా. కానీ వాస్తవానికి ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా కూడా సమాజం నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో అసమతలు, ఎన్నో విధాలుగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మీరు ఎటువంటి ఫేస్ చేస్తున్నారు సమస్యలు అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సహజమే. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళ పురుషుడు అనేది భేదభావం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ని అట్లాగా ప్రిపేర్ చేసుకొని రావాల్సింది. అటువంటప్పుడు మనం ఇక్కడ సెగ్రిగేషన్ చేయడం అనేది, నా వరకు నేను చెప్పడం అనేది చాలా తక్కువగా అనుకుంటున్నాను. మహిళ అయితే ఆది పరాశక్తిగా మారి ఏదైనా కూడా ఫేస్ చేసుకోగలుగుతుంది అనే దానికి నిదర్శనంగా రాజకీయాల్లోకి రావడము ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక మహిళలుగా మిమ్మల్ని రాజకీయాల్లో మీ కుటుంబం నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉందని ఏం చెప్తారు? నాకు రాజకీయాల్లో మొట్టమొదటిగా మా కుటుంబం నుంచి ఏదైతే సపోర్ట్ అంటున్నారో, మా వారి నుంచి, మా పిల్లల నుంచి, అట్లాగే మా అత్త మామ దగ్గర నుంచి కూడా నాకు బాగా ఫుల్ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ రోజుటి వరకు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నా. ఈ రోజుటి వరకు కూడా బయటకి అడుగు పెడుతున్నాను అని అంటే వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను బయట అడుగుపెట్టి ఏ కార్యక్రమాల్లో అయినా కూడా పాల్గొంటున్నాను. అంటే బ్యాక్లో వాళ్ళు నాకు ఉన్నారు.